Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about tan. Tan అంటే ఏంటిది? Tan values సైన్స్ అదే tan 0, tan 30, tan 60, tan 45, tan 90 ఈ వాల్యూస్ అవి ఇట్లా మనం నోటెడ్ చేసుకోవాలి. మనకి సైన్ ఒకటి వస్తే మిగతా అన్ని వస్తాయి అని చెప్పినా కదా, దాంతో మనం ట్యాన్ని చేయొచ్చు. ట్యాన్ రావాలంటే మనకి ట్యాన్ వాల్యూస్ మనకు గుర్తుండాలంటే సైన్ కాస్ వాల్యూస్ గుర్తుండాలి. అవి ఎట్లనో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈజీగా. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ట్యాన్ అంటే ఏంటిదో డిస్కస్. ఇప్పుడు మనం సైన్కి కాస్కి ఇట్లా ట్రయాంగిల్ తీసుకున్నాము, అట్లనే తీసుకోవాలి సేమ్. ఇది ఏమని చెప్పిన హైపోటెన్యూస్, దాన్ని మనం హెచ్వైపీ అని రాస్తాం. ఇది ఏం సైడ్ అని చెప్పిన అడ్జసెంట్, ఏడీజే అని రాస్తాం షార్ట్ కట్లో. ఓపీపీ అంటే ఇది అడ్జసెంట్ అని రాసేస్తాం. ఇది ట్రయాంగిల్. ఇప్పుడు ట్యాన్ అంటే ఏంటిది తెలుసా? సైన్ బై కాస్. అంటే ట్యాన్ అంటే ఏంటిది? సైన్ బై కాస్. మనకు ట్యాన్ రావాలంటే సైన్ కాస్ రెండు వచ్చుంటే మనకు ట్యాన్ సింపుల్, అది బై ఇది అంటే రెండు డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ట్యాన్ వస్తుంది. మనకు చెప్తా చూడండి. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్. సైన్ అంటే ఏంటిది చెప్పండి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రాసేసినాం. కాస్ అంటే ఏంటిది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ రాసేసినాం కదా. ఇప్పుడు మనం ఈ హైపోటెన్యూస్ క్యాన్సిల్ అవుతుంది. మనకి డివిజన్ తెలుసు కదా, ఈ దాంట్లో డివిజన్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి డివిజన్ అయిపోతాయి. మనకి లాస్ట్ మిగిలింది ఏంటిది? ఆపోజిట్ బై అడ్జసెంట్. అర్థమైందా? ఇంతే. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. అర్థమైందని అనుకుంటున్నా. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇది మనకు దీని వాల్యూ. మనం ఇట్లనే ఇప్పుడు tan 0, tan 30, tan 45 అవి కూడా వాల్యూస్ కూడా సైన్ కాస్ వచ్చింది అనుకో, అలా డివైడ్ చేసేస్తే మనకి ఏమొస్తుంది? ట్యాన్ వాల్యూస్ వస్తాయి. అవి ఎట్లనే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, అవి ఎట్లనే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు tan 0, tan 30 2 degrees 45 అంతే కదా. ఇదేమో 60, ఇదేమో 90. ఇది దీని మనం అసలు ట్యాన్ అంటే ఏమనుకున్నాం చెప్పండి? ట్యాన్ అంటే సైన్ వాల్యూ బై కాస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్. అంతేనా? మనం ప్రూవ్ చేద్దాం. మనకు సైన్ ఏంటిది? సైన్ 0 ఫస్ట్ రాసుకో. సైన్ వాల్యూ ఏంటిది? మనం ఫస్ట్ ఏం రాసుకున్నాం? 0, తర్వాత 1/2, తర్వాత 1/√2, తర్వాత √3/2, తర్వాత మళ్ళీ ఇదేంటి? సైన్ది. మళ్ళీ నేను కాస్ది ఏమని చెప్పిన రివర్స్ రాసేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ సైన్ వాల్యూ 1 ఇక్కడ, √3/2 ఇక్కడ, 1/√2 ఇక్కడ, 1/2 ఇక్కడ, 0 ఇక్కడ. అర్థమైందా? సైన్ అని రివర్స్ రాసేస్తే కాస్ వస్తుంది. ఇప్పుడు మనం ట్యాన్ డిస్కస్ చేద్దాం. ట్యాన్ అంటే ఏంటిది? సైన్ బై కాస్ కదా. డివిజన్ చేసి చూపిస్తా చూడండి కరెక్ట్. ఇది 0/1 అంటే సైన్ వాల్యూ ఎంత? 0, 1 కింద రాసేసుకున్నాం. నెక్స్ట్ 1/√2/√3/2 రాసేసుకున్నాం. 1/√2 ఇదిగో 1/√2 రాసేసుకున్నాం. ఇది √3/2/1/2 రాసేసుకున్నాం. ఇది 1/0 రాసేసుకున్నాం. ఇప్పుడు మనం దీంట్లో రివిజన్ చేసేస్తే మనకు వాల్యూస్ వస్తాయి. అర్థమైందా? ఈ స్టెప్ బోర్డు సరిపోతలేదు కాబట్టి రబ్ చేసి బోర్డు ఈ స్టెప్స్ మాత్రం పైన రాసి ఆ డివిజన్ ఎట్లా వేయాలనో, స్టాండ్ వాల్యూస్ మీకు ఎట్లా సింపుల్గా గుర్తుండాలో చెప్తా చూడండి. ఆ కింద స్టెప్ మీకు ఇప్పుడు పైన రాసినా కదా, దాన్ని డివిజన్ చెప్తా. ఇప్పుడు 0/1 అంటే దీని వాల్యూ ఎంత? 0. అంటే 0/1 ఏది ఉన్నా సరే 0 పైన డినామినేటర్ కింద ఏమన్నా సరే 0 అయిపోతుంది. న్యూమరేటర్ 0 ఉంటాయి. ఇప్పుడు ఈ 2 క్యాన్సర్. మనకి ఇది ఏం మిగిలింది? 1/√3. ఈ √2 పోయింది. మనకు 45 వాల్యూ ఎంత వచ్చింది? 1 degrees. 45 వాల్యూ 1 వచ్చింది. మళ్ళీ ఈ 2 పోయింది. ఈ రాంగ్ కొంచెం మిస్టేక్ చేసిన. √3/2 కాదు,
1/2. ఈ 2 పోయింది. ఇదేమొచ్చింది మనకి √3/1. ఇది 1/0 అంటే నాట్ డిటర్మైన్డ్ రాసుకోవచ్చు, ఇన్ఫినిటీ రాసుకోవచ్చు. ఇది ఏమని రాసుకోవచ్చు, నాట్ డిటర్మైన్డ్ కూడా రాసుకోవచ్చు, ఇన్ఫినిటీ అని రాసుకోవచ్చు. ఇవి tan వాల్యూ. మీకు అర్థమైందా? ఇది tan మొత్తం. ఇది సైన్ బై కాస్ చేసేసినామంటే మనకి ట్యాన్ది వాల్యూ వస్తుంది డివిజన్. నెక్స్ట్ వీడియోలో మనం కాసు, సెక్, కాట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.